జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో గోపీనాథ్ గారు ఎమ్మెల్యేగా వారు అందించిన సేవలు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయాలి. సునీత గోపీనాథ్ గారిని గెలిపించాలని ఏదైతే మీరు వచ్చున్నారో మీకు అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. అదే కాకుండా మీతో పాటు ఒక్కరు వచ్చారంటే ఖచ్చితంగా మీ వెనకాల ఒక 100 మంది ఉంటారు. సో 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి ఇటు మీకు కానీ ఉంది. మీరందరూ కూడా రేపు జరగబోతున్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ పక్కన ఉన్న వాళ్ళకి కానీ స్నేహితులకు కానీ అందరు కూడా చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి వేయించమని కోరుతా ఉన్నాను. అయితే నగేష్ గారు బాగా చెప్పారు, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి కార్యక్రమాలు చేశారు, ఏ విధంగా ప్రజలను ఇబ్బంది పెట్టారు, తెలంగాణ రాష్ట్రాన్ని ఎంత విధ్వంసం చేశారనేది ఒక్కొక్కటి చెప్పుకుంటూ వచ్చారు. వాస్తవం ఇది మీకు అందరు తెలియంది కాదు. కానీ ఎప్పుడు తెలవాలి ప్రభుత్వానికి వాళ్ళు మంచి పాలన అందించట్లేదు, వాళ్ళు విధ్వంసం చేస్తున్నారని ఎప్పుడు తెలవాలి? ఇలాంటి ఎన్నికలు వచ్చినప్పుడే వాళ్ళకు చెంపపెట్టలాగా రిజల్ట్స్ వస్తేనే వాళ్ళకు అర్థమవుతుంది, అప్పుడు కళ్ళు తెరుచుకుంటారు. లేదంటే వాళ్ళు ఆడింది ఆట పాడిందే పాట మేమే కరెక్ట్ చేస్తున్నామని అనుకునే సందర్భం వస్తుంది. కాబట్టి దయచేసి అందరు కూడా మీతో పాటు ఇంకెవరైనా అటు ఇటు ఉన్న వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫు తిరిగి చూసేటట్టు మీరందరూ చేయాలని కోరుతా ఉన్నాను. ఒక్కసారి మనం కూర్చొని ఆలోచిద్దాం. తెలంగాణ రాష్ట్రం రాకముందు, ఎందుకంటే మనం అందరం హైదరాబాద్లో ఉన్న వాళ్ళమే కదా, హైదరాబాద్లో మంచినీళ్ళకి ఎంత ఇబ్బంది ఉండేది ఒక్కసారి ఆలోచించండి. గల్లీ గల్లీలో ట్యాంకర్లు ఉంటుండేనే ఉండకుండా ట్యాంకర్ల బిజినెస్ ఫుల్ నడుస్తుండే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక ఏం చేశారు? 10 సంవత్సరాలలో మంచినీళ్ళకి సమస్య లేకుండా హైదరాబాద్ సిటీలోనే కాదు గ్రామీణ ప్రాంతాలలో కూడా ఇంటి వరకు నల్లా ఇచ్చి ఇంటింటికి నల్లా ఇవ్వకపోతే నేను ఓట్లు అడగననే గట్స్ ఉన్న నాయకుడు ఎవరంటే కేసీఆర్ గారు. ఆ విధంగా చేస్తున్నారు. కానీ ఈ 2 సంవత్సరాలు ఏం జరుగుతుంది? మళ్ళీ ట్యాంకర్లు వస్తున్నాయి, మళ్ళీ ట్యాంకర్లకు ఫోన్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ మంచినీళ్ళు సరిగ్గా ఇస్తలేరు. ఖచ్చితంగా ఇది ఆలోచించాలి జూబ్లీ హిల్స్లో ఉన్న సోదరులందరూ. ఇదే కాకుండా కరెంటు సమస్య ఎట్లుండే గతంలో? పొద్దున 9 అవుతుందంటే కేసీఆర్ రాకముందు, తెలంగాణ రాకముందు కరెంట్ ఎట్లుంటుండే? పొద్దున 9 అవుతుండే కరెంట్ కట్ అవుతుండే, సాయంత్రం 4 గంటలకు కరెంట్ కట్ అవుతుండే, పొద్దున 2 గంటలు సాయంత్రం 2 గంటలు. కరెక్ట్గా ఇన్వర్టర్స్ పెట్టుకుంటుంటే మనం ఖచ్చితంగా ఈ టైంలో పవర్ పోతుందని చూస్తుంటాం. కానీ ఈరోజు మన దగ్గర 24 గంటల కరెంట్ ఉంటుందంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తెలంగాణ వస్తే అసలు కరెంటే ఉండదు, చిమ్మ చీకటి అవుతుందని మాట్లాడుతున్న వాళ్ళందరూ కళ్ళు తెరుచుకునే విధంగా ఈరోజు 24 గంటల కరెంట్ ఎవరు చేశారంటే ఖచ్చితంగా కేసీఆర్ గారు చేశారని చెప్పాలి. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? మళ్ళీ ఎప్పుడు కరెంట్ కట్ అవుతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇది హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా చాలామంది యంగ్స్టర్స్ వచ్చారు. మీకు అందరికీ తెలుసు కేసీఆర్ గారు ఉన్నప్పుడు గురుకులాలు ఏ విధంగా పెట్టారు. దాదాపుగా 1200 గురుకులాలు, పాత గతంలో 200 ఉంటే కేసీఆర్ వచ్చినాక 1000 గురుకులాలు ఏర్పాటు చేశారు. గురుకులాలలో పేద మధ్యతరగతి బిడ్డలకి నాణ్యమైన విద్య అందించేటట్టు కేసీఆర్ గారు చేస్తే ఈరోజు 2 సంవత్సరాలలో గురుకులాలను నిర్వీర్యం చేస్తూ గురుకులాలు ఉన్న పిల్లలకు బుక్కెడు బువ్వ కూడా మంచిగా పెట్టడానికి చేతగాక ఈ ప్రభుత్వం అలా గురుకులాలు ఉన్న పిల్లలు కూడా ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి అట్లాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి కదా మనం. ఖచ్చితంగా బుద్ధి చెప్పాలంటే ఈ ఎన్నికల్లో అందరినీ కూడా మన బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయించేటట్టు చేయాలని కోరుతా ఉన్నాను. ఇలా చెప్తూ పోతే ఇంకా చాలా కార్యక్రమాలు. ఒకప్పుడు హైదరాబాదు గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లుంది, కేసీఆర్ గారు రాకముందు హైదరాబాద్ ఎట్లా, కేసీఆర్ గారు వచ్చినాక ఎట్లా అనేది క్లియర్గా తెలుస్తూ ఉంది. ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచే ప్రయత్నం కేసీఆర్ గారు కేటీఆర్ గారు చేశారు. కరోనా గుర్తుంది మీకు. కరోనాలో మనం అందరం ఇంట్లోనే ఉన్నాం, బయటికి రాకుండా. ఇంట్లో కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోలేని పరిస్థితులలో దాదాపుగా 2-3 నెలలు బయటికి రావాలంటే ఇబ్బంది పడ్డాం. అలాంటి సందర్భంలో కేటీఆర్ గారు మున్సిపల్ శాఖ మంత్రిగా హైదరాబాద్లో దాదాపుగా 42-45 రోడ్లు కానీ బ్రిడ్జ్లు కానీ అండర్ పాస్లు కానీ చేస్తున్నారు. మనం అందరం బయటకు వచ్చేసరికి లింక్ రోడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కొక్క ఏరియాకి లింక్ రోడ్స్, పెద్ద పెద్ద కొండలతోవి కూడా లింక్ రోడ్స్ ఏర్పాటు చేసిన ఘనత ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి ఉంది. అవన్నీ చూసి మన రాష్ట్రంలో ఇదే కాకుండా శాంతి భద్రతలు ఇంతకుముందు చెప్తున్నట్టు నగేష్ చెప్పినాడు,
శాంతి భద్రతలు పర్ఫెక్ట్గా కాపాడారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు. మంచినీళ్ళకి సమస్య రానియలేదు, కరెంటు 24 గంటలు ఇచ్చారు. కాబట్టి దేశంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తే ఫస్ట్ తెలంగాణ సైడ్ తిరిగి చూశారు, తెలంగాణలో పెట్టుబడి పెట్టాలని. ఎందుకంటే సమర్థవంతమైన నాయకత్వం ఉండే, మంచి లా అండ్ ఆర్డర్ ఉండే, అభివృద్ధి కార్యక్రమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండే, కరెంటు బాగుండే, నీళ్లు బాగుండే. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్ళందరూ మన దగ్గరికి వచ్చారు కాబట్టి బాగా ఉద్యోగాలు వచ్చినాయి. ఇప్పుడు ప్రైవేట్ సెక్టార్లో కూడా దాదాపుగా 25 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ఆ రోజు. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏముంది? వచ్చిన కంపెనీలన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. మన దగ్గర పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. గతంలో గూగుల్ అయినా, ఫేస్బుక్ అయినా, అమెజాన్ అయినా, ఫాక్స్కాన్ కంపెనీ ఇట్లాంటి కంపెనీలు వచ్చినాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చినాక పట్టించుకున్నందుకు కంపెనీలందరూ వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి యూత్ అందరూ కూడా బాగా ఆలోచించాలి. గత 10 సంవత్సరాల పాలనకి, రేవంత్ రెడ్డి గారి పాలనకి ఖచ్చితంగా బేరీజ్ వేసుకోండి. బేరీజ్ వేసుకొని ఈ రాష్ట్రం బాగుపడాలంటే, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకి వాళ్ళ ఆశలు నెరవేరాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలి. కేసీఆర్ వస్తేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. కేసీఆర్ గారు వస్తేనే మన రాష్ట్ర ప్రతిష్ట పెంచే ప్రయత్నం చేస్తారు. ఉన్న 10 సంవత్సరాలు కేసీఆర్ గారు మన రాష్ట్ర ప్రతిష్ట ఎవరెస్ట్ శిఖరం మీద పెట్టేస్తే 2 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు చదపాతాలను పడేశారు. ఎందుకంటే ధ్వంసం చేశారు. ఒక రకంగా కేసీఆర్ గారు అభివృద్ధికి పెద్దపీట వేస్తే ఈయన విధ్వంసం చేస్తూ రాష్ట్ర ప్రతిష్ట భ్రష్టు పట్టిస్తున్న సందర్భంలో మీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి రావడం చాలా 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 సంతోషం అని కూడా మీకు అందరు తెలియజేస్తూ ఒక మాట చెప్తుంటారు. 2 సంవత్సరాల్లో ఏమి వింటున్నాము? నోరిప్పితే కేసీఆర్ గారు జపం చేయకుండా ఈ కాంగ్రెస్ పార్టీలో బతకలేరని అర్థమైపోయింది. ఎవరు మాట్లాడినా కేసీఆర్. ఇంకొక మాట మాట్లాడారు అంటే కేసీఆర్ గారి జపంతోనే మొదలు పెడతారు. మనకందరికి తెలుసు, హిందువులందరం కూడా పూజ చేస్తే ఏం చేస్తాం? ఏం పూజ చేస్తాం? ఫస్ట్ చెప్పండి అమ్మా, మీరు చెప్పాలి. వినాయకుడు పూజ చేస్తాం. అట్లాగే రేవంత్ రెడ్డి గారు మైక్ పట్టుకోగానే ఏం చేస్తాడంటే కేసీఆర్ గారు జపం చేసి పెయింటింగ్ మొదలు పెడతాడు. రేవంత్ రెడ్డి గారే కాదు, మంత్రులందరూ కూడా అందరూ కూడా మైక్ పట్టుకుంటే కేసీఆర్ గారు అంటారు. సో ఖచ్చితంగా కేసీఆర్ గారు మాత్రమే రాష్ట్రానికి